హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వినాయకుడికి ఎంతో ఇష్టమైన ఈ చిన్న చిన్న ఉండ్రాళ్ళు అలాగే కుడుములు ఎలా తయారు చేయాలో ఈ ఫుల్ వీడియోలో మీ అందరికీ చూపించబోతున్నాను. ఇందులో అయితే మంచి మంచి టిప్స్ ఉంటాయి. ఫుల్ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ముందుగా ఒక గిన్నె తీసుకుని అందులోకి 2 గ్లాసులు నీళ్లు తీసుకున్నాను. అదే గ్లాసుతో 1 గ్లాసు బెల్లం, 2 గ్లాసుల నీళ్ళకి 1 గ్లాసు బెల్లం తీసుకొని ఇందులో వేసేసుకొని దీన్ని ఒకసారి బాగా కలుపుకొని స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద పెట్టుకుందాము. ఈ బెల్లం కరిగిపోయినాక ఒకసారి ఈ నీళ్ళని నలకలు లేకుండా వడపోసేసుకొని ఈ నీళ్లు మనకి ఈ బెల్లం పాకం నీళ్ళు ఉన్నాయి కదా, బాగా కళాపెళ ఈ విధంగా కాగే వరకు ఉంచుకొని మనం ఏ గ్లాస్తో అయితే నీళ్లు కొలత తీసుకున్నామో అదే గ్లాస్తో రెండు గ్లాసులు నీళ్ళు తీసుకున్నాం కదా, అదే గ్లాస్తో 2 గ్లాసులు బియ్యం పిండి కూడా తీసుకొని స్టవ్ ఆఫ్ చేసి ఈ పిండిని ఇందులో వేసి బాగా కలుపుకోవాలి. ఈ వేడి మీదే పిండిని పొడి పిండి లేకుండా ఇలా బాగా కలిపేసుకున్నట్లయితే మనకి ఈ ఉండ్రాళ్ళకి పిండి చాలా బాగా కుదిరినట్లు. చూసారా, ఈ వేడి మీదే మనం పిండినంతా మెదిపేసుకోవాలి. ఇలా మెదుపుకున్న తర్వాత ఇందులోకి ఒక 1/2 టీ స్పూన్ ఇలాచీ పొడి కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకుందాము. ముందుగానే ఈ బెల్లం పాకంలో వేసుకున్నట్లయితే బాగుంటుందండి. యాలకుల పొడి నేను మర్చిపోయి ఇందులో వేశాను. మీరైతే యాలకుల పొడిని బెల్లం పాకంలో వేసుకోండి. చూసారా, మనం పిండి కలుపుకుంటే ఇలా ముద్దగా రావాలి. అది తర్వాత 1 స్పూను నెయ్యి వేసుకొని చేతులకు అంటకుండా ఈ పిండి ఇలా బాగా మెత్తగా మెదిపేసుకోవాలి. ఇలా మెదుపుకుంటే మనకి పొడి పిండి అనేది లేకుండా చక్కగా మొత్తం అంతా మిక్స్ అయిపోతుంది. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక ఉండని ఇలా తీసుకొని మనం చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలి. బాగా ఇలా మెదుపుకున్నట్లయితే మన చిన్న చిన్న ఉండ్రాళ్ళు స్మూత్గా సాఫ్ట్గా చాలా బాగుంటాయి. నేను మనం కలుపుకున్న పిండిలో సగం మాత్రమే ఇలా చిన్న చిన్న ఉండ్రాళ్ళుగా చేసుకుంటున్నాను. ఈ విధంగా చిన్న చిన్న ఉండ్రాళ్ళుగా చేసుకొని ఇప్పుడు మనం ఎంత పిండి మిగుల్చుకుందామో చూద్దాము. నేనైతే సగం పిండిని మాత్రమే చేశాను. సగం పిండి మాత్రం కుడుములకు ఉంచాను అదే పిండిని. ఇప్పుడు మనం ఇడ్లీ రేకులు ఇలా 2 రేకులు తీసుకోవాలి. కింద ఒక రేకు, పైన ఒక రేకు ఉండాలి. పైన ఉన్న రేకులోనే మనం ఉండ్రాళ్ళు పెట్టుకోవాలి. ఇలా ఈ పై రేకుకి ఇలా నెయ్యంతా అప్లై చేసేసుకొని మనం ముందుగా చేసి ఉంచుకున్న ఈ ఉండ్రాళ్ళని ఇందులో సర్దేసుకుందాము. ఇలా సర్దుకున్న తర్వాత ఈ ఇడ్లీ గిన్నెలోకి మనం ఒక పావు సేరు నీళ్లు, అంటే ఒక పెద్ద గ్లాస్ నీళ్లు ఇందులో వేసుకొని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ ఉండ్రాళ్ళ రేకుల్ని ఇందులో పెట్టేసుకొని ఒక 10-15 నిమిషాలు అయితే ఉడుకుతాకే సమయం పడుతుంది. ఈలోపుగా మనం ఈ సగం పిండిని కుడుములను కూడా తయారు చేసుకుందాము. ఇందులోకి 1 స్పూను నెయ్యి వేసి అలాగే ముందుగా నానబెట్టి ఉంచుకున్న ఈ పచ్చి శనగపప్పుని కూడా 2 స్పూన్లు నానబెట్టుకున్నానండి. ఇందులో వేసి బాగా కలుపుకుందాము. వీటికి బదులు మనం నల్ల శనగలు ఉంటాయి కదా, అవి కూడా నానబెట్టుకుని వేసుకోవచ్చు. వీటిని ఇలా కలుపుకున్న తర్వాత ఈ పిండిని ఇలా ఉండలుగా చేసుకుందాము. ఇలా ఉండలు చేసిన తర్వాత అప్పచ్చిలు ఉంటాయి కదా, అప్పచ్చి మాదిరి చేసి ఇందులోకి చిన్న బెల్లం ముక్క పెట్టుకున్నామనుకోండి, దీని టేస్ట్ మాత్రం వేరే లెవెల్ ఉంటుంది. ఇలా చేసుకున్న తర్వాత చిన్న బెల్లం ముక్క ఇలా పెట్టుకొని దీన్ని ఇలా లోపలికి పెట్టేసుకొని బయటికి రాకుండా ఒత్తేసుకోవాలి. ఇలా పెడితే మన కుడుము ఉడికిన తర్వాత ఇందులో ఈ బెల్లం కరిగిపోయి మంచి టేస్ట్ అయితే వస్తుంది. ఈ విధంగా చేసేసుకొని పక్కన పెట్టేసుకుందాము. ఇలాగే కొన్ని ఉండలు చేసుకుని పక్కన పెట్టుకుందాము. ఇలా చేసిన తర్వాత అప్పచ్చిలకైతే నేను కొంచెం బెల్లం, 1 స్పూన్ బెల్లం కూడా వేసుకొని బాగా కలుపుకున్నాను. ఇలా కలుపుకున్న తర్వాత కొంచెం పిండి తీసుకుని అప్పచ్చిలుగా చేసేసుకోవటమే. ఒకటే పిండితో చిన్న చిన్న ఉండ్రాళ్ళు, అలాగే రౌండ్ సైజు కుడుములు, అలాగే అప్పచ్చి టైపు కుడుములు తయారు చేస్తున్నాను. ఇదే విధంగా మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ చేసి చెప్పండి. అలాగే నా మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను చేసిన వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి షేర్ చేయండి. అలాగే ఈ అప్పచ్చిల్లోకి చిన్న చిన్న బెల్లం పొలుకులు వేసాం కదా, ఆ బెల్లం పొలుకులు కరిగి చాలా టేస్టీగా ఉంటాయి. ఇక్కడికి 2 సైజుల్లో నేను కుడుములు చేశాను. అలాగే ఒక టైపు ఉండ్రాళ్ళు చేశాను. టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది.
మన ఉండ్రాళ్ళైతే ఉడికాయో లేదో ఒక్కసారి ఇలా ఒక ఫోర్క్ తీసుకొని గుచ్చి చూస్తే మనకి దీనికి అంటకుండా వస్తే ఉడికిపోయినట్లే. ఇంకా ఒక 2 నిమిషాలు ఉడికితే మనకి ఈ ఉండ్రాళ్ళు అనేది తయారైపోతాయి. 2 నిమిషాల తర్వాత మనకి ఉండ్రాళ్ళు ఉడికాయో లేదో ఒకసారి చూసుకుందాము. చూసారా, ఇలా ఫోర్క్తో గుచ్చినట్లయితే మనకి స్పూన్కి అంటకుండా వస్తే ఉండ్రాళ్ళు ఉడికిపోయినట్లే. ఉడికిపోయాయండి. ఇంకా స్టవ్ ఆపేసేసి ఈ ఉండ్రాళ్ళు పక్కకు తీసేసుకుందాము. ఈ ఉండ్రాళ్ళు పక్కకు తీసుకున్నాక మనం ముందుగా చేసి ఉంచుకున్న ఈ కుడుముల్ని కూడా ఇదే రేకులో ఇలా పరుచుకుని పెట్టేసుకుందాము. ఇలా పరుచుకుని పెట్టుకున్న తర్వాత వీటిని ఇడ్లీ రేకులో కొంచెం వాటర్ అయితే మరిగిపోయి ఉంటాయి కదా, కొంచెం వాటర్ వేసుకుని ఈ రేకులను అయితే నేను అందులో పెట్టేసుకున్నాను. ఇలా పెట్టుకొని ఒక 15 నిమిషాలు ఖచ్చితంగా టైం పడుతుందండి. మధ్యలో ఒక్కొక్కసారి చూసుకుంటూ ఉండటమే. మన ఉండ్రాళ్ళు అయితే ఎలా ఉడికాయో చూద్దాం. సూపర్గా ఉడికాయి. టేస్ట్ అయితే సూపర్ ఉంటాయి. మీరు కూడా మాత్రం ట్రై చేయటం అనేది మర్చిపోవద్దు. చూసారా, మనకి కుడుములు అయితే రెడీ అయిపోయాయి. ఈ విధంగా ఫోర్క్ గుచ్చి తీస్తే మనకి స్పూన్కి అనేది అంటకుండా వస్తే కుడుములు రెడీ అయిపోయినట్లే. ఇక్కడ పిండిని నేను చూపించిన విధంగా కలుపుకున్నట్లయితే చాలా సాఫ్ట్గా, స్మూత్గా, చాలా టేస్టీగా ఉంటాయి. చూసారా, మనం పెట్టిన బెల్లం ముక్క అయితే కరిగిపోయింది. ఇందులో టేస్ట్ అయితే సూపర్గా ఉంటాయి. చూసారా, ఇందులో కూడా పొలుకులు పొలుకులు వేసాం కదా, అక్కడక్కడ కరిగిపోయి మంచి టేస్ట్ అయితే వస్తాయి. కుడుములు అలాగే చిన్న చిన్న ఉండ్రాళ్ళు కూడా రెడీ అయిపోయాయి. నేనైతే అటెళ్ళొకటి ఇటెళ్ళొకటి ఉండ్రాళ్ళు అయితే గుటుకు గుటుకు తినేస్తూ ఉంటా. టేస్ట్ అయితే సూపర్గా ఉంటాయి. నాకైతే చాలా చాలా ఇష్టము.